అక్కడ పోతే ఏమన్నా అంటే పంతం పొడుస్తా కథం జైల్లో పెట్టిపిస్తాను ఇప్పటికే మాట్లాడినప్పుడే నా మీద మళ్ళా కేసు చేయించిండు ఎవరు? రేవంత్ రెడ్డి. నీ మీద నా అడిగినందు నీ ఆ, భూమి నీకు నేను అడిగినందు? నా భూమి నేను అడిగినందుకే చేయించిండు. హ్మ్. మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ తీసుకుపోయాలని పడితే నాకు ఎవరు దిక్కేవాడు చెప్పు. అంటే మీరు మాట్లాడితేనే కేసులు పెడుతుండు. నా మీద మాట్లాడితేనే కేసు పెడుతుండయా. ఒక్కటి కాదు రెండు కాదు 450 ఎకరాల పొలము. హ్మ్. అదేది మన ఈ ఔటర్ రింగ్ రోడ్ కాడికి వెళ్ళి ఫార్మర్ సిటీ దాకా 450 ఎకరాల పొలం. మరి ఇప్పుడు పోలీసులు ఏమంటారు? మొన్న సర్వే పోలీసులు ఏమంటారు? భూమి తీసుకున్నారు, మళ్ళీ ఎందుకు సర్వే అయితే ఎందుకు ఆపుతున్నావు? మళ్ళీ ఎందుకు ఆపుతున్నాం అంటే మొన్నటికి ఏడికి మళ్ళీ 20 గదాలు తేడా చేసారు నాకు. ఆ. 20 గదాలు తేడా చేసి ఎందుకు చేస్తున్నారు అంటే అయ్యా ఇలా గీడికే చేసినామంటే అలా గాడికి కాదు 3 సార్లు అందులో ఉన్న ఆఫీసర్ కూడా చెప్తుండే గీడికెళ్ళి చేసిండంటే ఆ. ఆఫీసర్ ఏమంటాడు, అరే మీరు మాట్లాడుతున్నారు నాకేం సంబంధం, నాదే కాలువ అయితే ఇప్పటికీ ఏ కోలే పీకోలే 5 ఏళ్ళ సంది ఒక పైస ఇవ్వలేదు, ఉమ్. ఇక నేను వచ్చి నీ దగ్గర ఏం పీకో అనబట్టి. ఇప్పుడు ఆఫీసర్కే పైస ఇవ్వలేరు, మరి నీ గొర్రెలు మరి నా కాసుకొని గొర్రె ఇంత కాసుకుంటే భూమి ఉన్నోనికి నాకేమి ఇస్తాడు, ఏమి ఇస్తాడు. ఇప్పుడు పోయిన పొలానికే పీకియలేగా. ఆ. ఇప్పుడు పోయి 6 నెలల సంది మొత్తము తిరిగి ఆశకొని వదిలిపెట్టుకున్నా. ఉమ్. అరే ఉన్న భూమిలో 2 బోర్లు వేసుకొని బతుకుదామని ఈడ చెట్టు పెట్టుకొని ఆవులు అవన్నీ తెచ్చుకొని వస్తే మళ్ళీ ఈడ కూడా గుంజుకోబట్టే దౌర్జన్యం చేసి పోలీసు వాళ్ళు కానీ వస్తలే 100 మంది ఓ వ్యాను ఉమ్. అంతమంది వచ్చినా కానీ నేను ఒక్కని ఏం చేస్తా. ఇప్పుడు మీరు రైతులు ఎంత మంది ఉన్నారు? 2 ముగ్గురు ఉన్నారు. రైతులో 2 ముగ్గురు ఉన్నాం, వాళ్ళే 100 మంది 100 మందిలో మనం ఏమైనా చేస్తున్నాం? ఉమ్. ఏమో మాట కూడా మాట్లాడనిస్తురా. అవి కడీలు వత్తులట, కడీలు దేనికి వత్తులు? ఖాళీలో ఇప్పుడు భూమి సేకరణ చేస్తుండా, భూమి చేసుకొని మొత్తం కబ్జా చేసుకుంటుండు. ఆ కడీలు వీకేస్తే మళ్ళీ దాని మీద కేసు అంటారు. ఉమ్. ఆ కేసు ఎందుకు మరి మా భూమికి మీ అంటే నాది ఈడికెళ్ళి ఉందంట. ఈడు ఉన్న భూమి 20 కిలోమీటర్లు జరిపిండు. 15 రోజుల్లో నేను 20 మీటర్లు జరిపినామంటే మరి ఇక ఈ ఉన్న భూమి అంతా పోయినాక ఇక ఏం చేస్తామా? మరి ఇప్పుడు మరి నువ్వు ఆపవ ఎటు పోతున్నావు మరి? ఆపే ఇక రిస్క్ వస్తుంది. ఇంకా ఏం ఆపుతాము? ఎంతగానో ఆపుతాం. పైసలు ఏమో ఇస్తానులే, ఇంతవరకు కూడా మాట్లాడలేరా? ఒక్క పైసా కాదు ఇప్పటికి కూడా మనకి ఏది లేదు. ఇప్పుడు నీకు ఈ పైసా ఇస్తా, ఈ రూపాయి ఇస్తాము, పోనీకి ఇది ఇస్తామని మాట్లాడే పాపాన్ని కూడా పోలే. ఇప్పుడు అంతమంది అధికారులు పోలీసులు వచ్చి వాళ్ళు కూడా ఏం చెప్తలేరా? ఏం చెప్తాం? వాళ్ళు ఏమంటారు? తోలిచ్చిరు ఇగో మీరు ఏమనుకురు అంటారు. వాళ్ళు మమ్మల్ని ఆపుతారు, అక్కడ వాళ్ళని ఆపుతారు. వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు మనం కొట్టకపోతే వాళ్ళ మీద కేసు మనకు, మనం తీసుకపోయి మరి లోపడేసాం. నీ మీద ఎందుకు ఒక రైతువి 4 గొర్రెలు కాసుకుని నీ మీద కేసులు ఎందుకు పెడుతున్నారు? నా మీద కేసులు ఎందుకంటే ఇప్పుడు తెంపతందుకు కూడా పైసలు లేవంటివి. పైసలు లేకనే గీత నేను ఉంటే నేను గిట్లేందుకు వాళ్ళ గీళ్ళని బదలాడుతుండే. ఇప్పుడు ఆన్ కాలు మొక్కు, ఇప్పుడు ఎస్ఐ కాలు సిఐ కాలు ఎందుకు మొక్కుతుండే? ఇప్పుడు ఇంతకుముందే నా మీద 4 కేసులు చేసింది సిఐ. అట్లా కూడా నేను సపోర్ట్ తాకుండా ఊకున్నా. ఇప్పుడు కూడా మళ్ళీ నా పటభూమిలోకి వచ్చి కూడా దౌర్జన్యం చేస్తారు. ఇక ఇప్పుడు ఏమన్నా ఆపు తాగుతుందా? ఏం ఆగుతలేదుగా. ఎవడో చెప్పినా ఇంటలేరు. ఈ ఇంచుమించు 100 మంది వాళ్ళు వస్తే నేను ఒక్కని పోని మాకు అన్నదంలో 4 వచ్చామని 4 కూడా ఏం చేస్తాం వాళ్ళని? ప్రజాపాలన పోలీస్ పాలన? ప్రజాపాలన కాదు, పోలీసుల పాలన ఇది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నాడు? అయ్యా నేను రైతు బిడ్డ అన్నాడు. సరే ఇప్పుడు నీకు నాకు గెట్టు తాగాదన్నాడు. ఇలా మరి గెట్టు తాగాదలేదు, ఆస్తి తాగాదలేదు, నీకు నాకు తాగాదలేనాడు. మరి రైతుల దగ్గరకు వచ్చి మరి ఎందుకు దౌర్జన్యం చేస్తున్నాడు అడగవచ్చుగా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మీ పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఈ అమ్మ మంచి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తా అంటున్నాడు. ఈ అమ్మ సీటు సలా ఉన్న సీటులనే నాకు మా పిల్లలు చదువుకున్న వాళ్ళు రోడ్డు మీద గొర్రెగా సూరయ్య సారు. ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు ఉన్న నా దాంట్లోనే వాడుగా కంపెనీ, పాల్స్కాన్ కంపెనీ, కేన్స్ కంపెనీ వాడు ఇప్పుడు 6 నెలలు స్టార్ట్ అయ్యి నా పిల్లలకి ఇప్పటికీ ఉద్యోగం ఎందుకు లేదా? మీరు అంత బుద్ధిమంతులే, మేమే పిచ్చోలేము, రోడ్డు మీద అడక తింటున్నాం, మేము అవలాగాలం. మరి నువ్వు రైతు భూమి తీసుకుని మరి ఆ రైతుకు ఉద్యోగం ఇవ్వాలని నీకు తెలియలేదా? మరి ఎన్నడు ఇస్తాడు? ఎన్నడు మేము చచ్చిపోయినాకనా, పిల్లలు చచ్చిపోయినాకనా? రోడ్డు మీద అడక తింటున్నాం, కాగితాలు ఎరకొని బతుకుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీ పక్కకే ఉండబట్టే కానీ మా పక్కకుంటేంది, నా దగ్గర ఉంటేంది. పక్కకుంటే ఇప్పుడు సరే ఆయనది కూడా భూమి వచ్చు, మనం కూడా మనిషి, ఆయన కూడా మనుషులమే. అయ్యా మరి ఆయనకు అన్యాయం ఎందుకు, మాకు అన్యాయం ఎందుకు? గిది కాదు గిది ఇస్తాము, సరే ఆ రైతుకు మొత్తం నష్టం ఏంది కట్టి ఇస్తామనే మాట లేదు, ముచ్చట లేదు. ఇప్పటికి మరి కాంగ్రెస్ అంటే రైతు రాజ్యం అంటుండు, మళ్ళీ నీకు అన్యాయం చేసి నువ్వు కనబడతావి. అరే నాకు అన్యాయం చేసినా నేనెందుకు చెప్పుకుంటున్నాయా? ఇప్పుడు నాకు అన్యాయం అవుతుందంటే అందరూ ఇప్పుడు 450 ఎకరాల అందరికీ అన్యాయమే జరుగుతుంది, నాకు ఒక్కనికని ఏం లేదు. నా జరిగేది ఏంటంటే ఇంతకుముందే నాకు 20 ఎకరాల పొలం పోయింది, మళ్ళీ ఉన్న 10 ఎకరాలు పోతే 30 ఎకరాలు నాకే పోతాయి. మరి 30 ఎకరాలు అందరిది పోలేగా? వాళ్ళతో పోతే వాళ్ళు కూడా బాధపడతారుగా, నాలేగా. వాళ్ళ పొలం పోలే వాళ్ళు బాధపడతలేరు. అర్ధెకరంతో ఏముంది?
పోతే వాడిని ఏమన్నా నాకు రోడ్ వస్తుంది పక్కోడు అనుకుంటున్నాడు. ఎకరున్నోడు ఏమన్నా ఎకరా పోతే ఇంకా 4 ఎకరాలు మిగులుతుంది అంటాడు. నాకున్న 4 ఎకరాలలో 2 ఎకరాలు పోయినాక ఇంకా నాకు ఆడ మిగిలిందే. ఇప్పుడు బతికేది అటు ఇంత పొలం ఉన్నది, పొలం మీద బతుకుతున్నావు, మరి పొలమే పోతుంది, మరి పుట్టకూడికి ఎట్లా ఇప్పుడు నీకు? పుట్టగూడికి ఏంది కాగితాలు అది మొత్తం ఏరుకోవాలి, పొద్దుముఖంగా అమ్ముకొని పుట్టగూడి చేసుకోవాలి. అంతకు తప్ప రేవంత్ రెడ్డి వచ్చి కాయలు చేరుకునే పని చేసినంటావు. కాగితాలు కాదు, అడక తింటా కూడా వాడు బిచ్చం కూడా వేస్తాడు. చిప్ప పట్టుకుంటా కూడా 5,000 రూపాయలు వేయ అంటే కూడా తోమెద్దాడు. అరే నీకేం గతి లేకరా, ఉన్ననాడు ఎవరికి వేసినావు, ఇవాళ వచ్చిన దగ్గర రూపాయి అడుగుతున్నావు అంటే అంటుండు. ఇప్పుడు 60 కోట్లు ఎంతో నడుతుంది కదా, ఎంత ఎంత ఎన్ని నడుతుంది ఈడ 15 కోట్లు మినిమం పోతుంది. మరి ఇస్తా అంటుంది కదా రేవంత్ రెడ్డి. 15 పైసలు లేవు ఆయన. ఇప్పుడు 15 లక్షలకు 15 కోట్ల భూమికి ఆయన గవర్నమెంట్ వాల్యుయేషన్ అంతా 15 లక్షలు ఉంది. ఆ 15 లక్షలు ఇస్తే మాకేమొస్తుంది? కనీసం కోడి గుడిసె కాదు, 100 గదాల జాగా రాదు. ఆ 100 గదాల జాగాలో మేము ఏం చేసుకుంటాం? ఆ 100 గదాల జాగాలో మేము చేసుకుంటామా? అది కూడా లేదు. సరే ఆ 100 ఇస్తావా 50 ఇస్తావా మాకు పక్కకి పెడదాం ఇచ్చేటట్టు కనిపిస్తుంది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమైనా ఉంటే రాష్ట్రంలో అప్పుల బాధలు ఉంది, అప్పులే తీర్చలేకపోతున్నా. అప్పులు తీర్చలేకుంటే మరి ఇక అప్పులు తీర్చలేకుంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు లోకమంతా అప్పులే తీర్చలేని అంటాడు. ఇప్పుడు మనం పోయి అయితే ఇయ్యనగా నాకైతే ఇయ్యాడుగా, ఒక్కరికి ఇస్తాడా? అసలోనికి అమ్మకే వర్ణం లేదు. చిన్నమ్మకి అయ్యా తెచ్చి పెడతా అంటే ఏడికెళ్ళి చిప్ప తీసుకొని పెడతాడా? ఏడికెళ్ళి పెడతాడు? మేము ఏమంటున్నాం అంటే మాకున్నదే పొలం, ఆ పొలం కాడికి రాకుండా అన్యాయం జరుగుతుంది. పక్క గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అందుకని కొంచెం 10 గదాలు తేడా చేసుకోమంటున్నాగా. ఎవడో పక్కోడు వచ్చి నా భూమిలోకి తీసుకున్నాం అంటలేము. నాకు ఆ భూమి లేదు ఈ భూమిలో ఉన్నదివా ఉంచుకున్నదా ఏమన్నా దౌర్జన్యం చేస్తే పోలీసులను పెడితే మీ కళ్ళ ముగ్గనే పోలీసు జీపులు వచ్చి ఇప్పుడు ఏది మాట్లాడతా కాదు. నేనేమో ఎక్కువ కాదు, నా తుక్కడ కాదు మాట్లాడతాను కేసు అంటాడు. ఏం చేస్తా నేను? ఇక చేసేది ఏం లేదు. ఇప్పుడు నేను చేసే ఇప్పుడు ఏం యాక్షన్ ఉంది? ఇక ఒకటే, ఇక చచ్చిపోయే మార్గం 2 ఉన్నాయి, మాకు ఏం లేదు. ఇక ఇప్పుడు గెలిచిన పాపాన్ని అరే ఇక మరి ప్రజాప్రభుత్వం అంటే కళ్ళ ముందు కనిపిస్తలేదా? మనకు అందరికి కనిపిస్తుందిగా. ఇప్పుడు ప్రజల ఆయన మాట్లాడింది ఓటి, ఓట్ల నాడు ఓటు దండుకున్నాక ఇలా మాట్లాడేది వేరు. ఇప్పుడు నా ముంగటనే డంపింగ్ వాడు ఉందా అంతేందుకు? నా గుడి వీరప్ప గుడికి రోజు పొగ మొత్తం పండలేక సావలేక చేస్తున్నాము. పక్కనే కలెక్టర్ ఆఫీసు, ఒక కలెక్టర్ కూడా వచ్చి మరి డంపింగ్ వల్ల గీతగా పొగ వస్తుందని ఇప్పటికి సల్లార్ప దిక్కులేదు. ఇక ఉంటే కలెక్టర్ రంగారెడ్డి కలెక్టర్ ఈయనేగా డంపింగ్ వాడు పక్కనే. ఆయన పొగ చుట్టుకొని కళ్ళలో పొద్దుముక్త నీళ్ళు ఇట్లా మబ్బులో వస్తారు. ఎవడ జావ దిగినా కానీ కళ్ళు రాకుండా మబ్బు చుట్టుకుంటుంది. ఒక్క మనిషి వచ్చి కూడా అయ్యా ఈడ పొగ చుట్టుకుంటుంది, దీన్ని బంద్ చేద్దామని పాపాన పోతలేడు, ఫైర్ ఇంజన్ కూడా పంపిస్తలేడు. మరి ఇక గట్లో దానికి అడగనీకపోతేనే మాకు పోలీస్ స్టేషన్ సక్కగా తీసుకపో ఫోన్ కొట్టగానే వచ్చి ఆడ వేసుకొని పోయి. ఇక అట్లా పోతే ఎక్కువలేక పిక్కోలేక మళ్ళీ పోవాలి, మళ్ళీ ఎవరినో మంత్రినో ఎమ్మెల్యేనో బతలాడాలి, మళ్ళీ ఉరికి రావాలి. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మా పోయిన తిన్నావా నువ్వు సార్నే తిడతావు, మరి నీ మీద పెట్టాడు వాటి మళ్ళీ ఇంకో కేసు పెట్టి మరి ఎన్ని కేసులను బాధిస్తావు? ఇప్పటికే తడిచి మోపడైనా నా మీద మళ్ళీ పెట్టినా కొద్దిగా పెట్టుకుంటా పోతే ఇంకా ఎన్ని నువ్వు మనం మాట్లాడుకుంటా పోతావు.